హాయ్ మేడం. హలో అండి. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ పోస్ట్పోన్ అయితే వస్తుంది. సో సాంగ్ పెండింగ్ అంటున్నారు. సో ఎందుకు షూట్ చేయట్లేదు? మనకి సాంగ్ పెండింగ్ లేకపోతే ఇంకా స్టోరీ పెండింగ్ అనేది మనకి కన్ఫర్మ్ తెలీదు. బట్ షూట్ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. యాక్చువల్లీ మేము లాస్ట్ మంత్ అయితే గచ్చిబౌలిలో చేసాము. సో అది పోస్ట్పోన్ అంటే మ్యాక్సిమం మాకు తెలిసినంత వరకు ఇంకొక 6 months అయితే షూటింగ్ అయితే నడుస్తుంది. మరి 1.5 year అయిపోయింది, దాదాపు 2 years అయిపోయింది. అది ఎన్ని ఇయర్స్ అయినా డైరెక్టర్ ఎవరో తెలుసు కదండి మీకు. అతను తీస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా మూవీ. సో లేట్ అయినా కానీ ది బెస్ట్ వస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకముందే శంకర్ గారు భారతీ 2లో అడుగు పెట్టారు కదా. షూట్ జరుగుతుంది, మరి ఇది కంప్లీట్ అవ్వకుండా అందులో అడుగు పెడితే మరి ప్రొడ్యూసర్కి. అందుకే కదా అతన్ని శంకర్ గారు అంటున్నా. ఆ డైరెక్టర్ గురించి తెలిసిందే కదా మీకు ఎట్లా షూట్ చేస్తారు. ఆ షూటింగ్లో ఉన్నప్పుడు మేమే షాక్ అయ్యాం. ఎందుకంటే ఆ కెమెరాస్ అవి నార్మల్ కెమెరాస్ అని కాదు, అన్నీ రోబోటిక్ కెమెరాస్ అక్కడ ఉన్నవన్నీ. అంటే మరి రామ్ చరణ్ గారి కెరియర్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? లేదు, దాదాపు 2 years అయిపోతుంది. లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏమో అండి. నాకైతే ఎక్కువ డైరెక్టర్ అక్కడ శంకర్ గారు కాబట్టి అతను ఇప్పుడు దాకా మూవీస్ చేసినవన్నీ ది బెస్టే అని, అతని డైరెక్షన్ అంతా ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు. సో ఇది కూడా చాలా అంటే చాలా బెస్ట్ ఉంటుంది, అన్నిట్లకంటే ది బెస్ట్ ఉంటుందని నా ఫీలింగ్. మనకి పొలిటికల్ బ్యాకప్లో ఒకసారి ఆల్రెడీ మూవీ చేశారు కదా అర్జున్ గారితో, మళ్ళీ ఇప్పుడు అదే అంటున్నారు కొంతమంది, ఏమంటారు? స్టోరీ పొలిటికల్ అనేసా? అది ఇప్పుడు చెప్పకూడదండి, ఆ స్టోరీ అనేది చెప్పొద్దు. సో మీకే డౌట్ వచ్చిందంటే అది నేను కన్ఫర్మేషన్ పవన్ ఇవ్వద్దు. కళ్యాణ్ గారి పొలిటీషియన్కి, సో దానికి ఏమైనా రిలేటెడ్గా ఉండిద్ది అనుకుంటున్నారు? ఇది పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే ఇంక వేరేది ఏమైనా అవ్వచ్చు. బట్ దేనికైనా ఒకటే చెప్తున్నా, దేనికి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళొద్దండి మూవీకైనా. అది ఏ మూవీ అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ వద్దు. సో ఏదైనా మనకి ఇంట్రెస్ట్తో వెళ్ళాలి అంతే తప్ప మనకి నచ్చితే చూస్తాం లేకపోతే లేదు. బట్ నో ఎక్స్పెక్టేషన్స్ ఎనీ మూవీస్. ఫ్యాన్స్ మరి డిసప్పాయింట్ అవుతున్నారంటే ఇంకా మూవీ నుంచి అప్డేట్ ఏం ఇవ్వట్లేదు అంటారు. యాక్చువల్లీ అది ఇప్పటికే చాలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అది యాక్చువల్లీ అంతెందుకు, మనకి ఇక్కడ యూసఫ్ గూడలోనే షూటింగ్ జరిగింది. అది ఇప్పటికి వచ్చి ఎవరికి తెలీదు శారదీలో షూటింగ్ జరిగిందని. బట్ షూటింగ్ అయితే నడుస్తుంది. బట్ పోస్ట్పోన్స్ అంటారా మధ్యలో, ఎందుకంటే పోస్ట్పోన్ అవుతుంది ఎందుకంటే అది రామ్ చరణ్ గాలి అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చేమో కానీ. బట్ ఏమో షూటింగ్ అనేది ఎందుకు ఆ రీజన్స్ అనేవి మనకు తెలీదు. బట్ షూటింగ్ అయితే నడుస్తుంది నాకు తెలిసినంత వరకు. కంప్లీట్ అవ్వకముందే మళ్ళీ RC16లోకి అడుగు పెట్టారు కదా రామ్ చరణ్ గారు. దాని గురించి అయితే ఐడియా లేదండి నాకు.